అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ రైస్ కార్డ్ డౌన్లోడ్ అండి. సో ఏపీ రైస్ కార్డ్ గురించి అయితే వివరాలు డీటెయిల్స్ తెలుసుకుందాము. ఎందుకంటే ప్రజెంట్ మనకు అన్ని సచివాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో కూడా రైస్ కార్డుకి సంబంధించి మనకు మెంబర్ ఎడిషను, మెంబర్ డిలీషను, అలాగే స్ప్లిట్, ఇంకా న్యూ రేషన్ కార్డు, ఇలాగా అన్ని సర్వీసులు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాము. ఎలా అప్లై చేయాలి, తర్వాత ఎలా మనము స్టేటస్ చెక్ చేసుకోవాలి, ఎక్కడ మనకు రైస్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది, ఎలా పొందాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాము. సో ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని మిత్రులతో షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనకు రైస్ కార్డ్ గురించి సంబంధించి ఈ నెల 7వ తేదీ నుంచి అయితే అప్లై చేసుకునే దానికి అవైలబుల్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారనమాట. ఈ మేరకు మంత్రి నాదెళ్ల మనోహర్ గారు కూడా ప్రెస్ మీట్లో ఈ విధంగా బ్రీఫ్ అయితే వివరణ ఇచ్చారు. ఇందుకు గాను అన్ని సర్వీసులు అయితే ఓపెన్ అయ్యాయి. మరియు ఇది టైం లిమిట్ సర్వీస్ అనమాట. అంటే ఈ సర్వీస్ అనేది ఈ నెల 7వ తేదీ స్టార్ట్ అయ్యి ఒక నెల పాటు అయితే ఉంటుందన్నమాట గరిష్టంగా. సో ఈలోపే అందరూ అప్లై చేసుకోవాలి. తర్వాత వాళ్ళందరివి కూడా చెక్ చేసి అప్రూవ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట ప్రాసెస్. సో గరిష్టంగా 180 రోజులు అయితే పడుతుంది రైస్ కార్డుకు. కానీ ఈ లోపే నెల 2 నెలల్లోనే మనకు అప్రూవల్ అయిపోవచ్చు అనమాట. ఫస్ట్ ఎలా అప్లై చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క సచివాలయం ఏది అనేది తెలుసుకోవాలండి. సో చాలామందికి వారి సచివాలయం అయితే తెలుసు. ఎవరికైతే సచివాలయం తెలీదో అలాంటి వారు ఈ విధంగా సచివాలయం అని ఎంటర్ చేయండి. సచివాలయం.in అని ఎంటర్ చేయండి. ఇక్కడ మీ సచివాలయం గురించి తెలుసుకోండి అని అయితే ఉంది. సో మీ సచివాలయం ఏదనేది తెలుసుకోనికి ఓపెన్ చేసాము. ఫర్ సపోజ్ ఇక్కడ మీది డిస్టిక్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ కడప అనుకోండి. కడప డిస్టిక్లోకి వెళ్తాము. ఇక్కడ మనకు అర్బన్ అంటే ఇక్కడ అర్బన్ అనమాట, సిటీ టౌను. ఇక్కడ రూరల్ మీది ఏదనేది సెలెక్ట్ చేసుకోండి. మైదుకూర్ అంటే మైదుకూర్ రూరల్లో సెలెక్ట్ చేసిన తర్వాత అలాగే మీ యొక్క సచివాలయం కోడ్, సెక్రటేరియట్ కోడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో కోడ్ అనేది తెలుసుకోండి. సో మీ ఏరియా కిందకి ఏ సచివాలయం వస్తుంది అనేది ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. మీ యొక్క విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఎవరు, ఇవన్నీ కూడా డీటెయిల్స్, ఎవరికి అప్లై చేయాలి ఎలా అనేది తెలుసుకుంటుంది. సో మనము యాక్చువల్గా అప్లై చేస్తే డిజిటల్ అసిస్టెంట్ అయితే అప్లై చేస్తాము. అంటే డాక్యుమెంట్స్ మన యొక్క రైస్ కార్డు, ఆధార్ కార్డులు తీసుకొని ఎవరైతే సపరేట్ అవ్వాలనుకుంటే సపరేట్, మెంబర్ యాడ్ అవ్వాలనుకుంటే యాడ్, డిలీట్ అవ్వాలనుకుంటే డిలీట్, ఈ విధంగా సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని పోయి మనము డిజిటల్ అసిస్టెంట్కి అయితే ఇస్తాము. సో వెల్ఫేర్ వార్డ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి అయితే ఇస్తాము. ఆయన వచ్చేసి ఇవన్నీ ఎంటర్ చేసుకొని అప్రూవల్ చేస్తారు వాళ్ళ సైడ్ నుంచి. తర్వాత రెవెన్యూ ఆఫీస్ మనము బయోమెట్రిక్ అయితే వేయాల్సి ఉంటుందండి. రైస్ కార్డు కనుక అప్లై చేస్తే ఎంతమంది మెంబర్స్ యాడ్ అవ్వాలన్నా లేదంటే స్ప్లిట్ అవ్వాలన్నా కూడా ఖచ్చితంగా బయోమెట్రిక్ అనేది ఇంపార్టెంట్ అనమాట. బయోమెట్రిక్ వేస్తేనే సెకండ్ స్టేజ్ బయోమెట్రిక్, తర్వాత థర్డ్ స్టేజ్లో మనకు రెవెన్యూ ఆఫీసర్ అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ స్టేజ్లోనే మనకు తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి అప్రూవల్ పొందాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మన సచివాలయం మీద తెలిసింది. మనం డైరెక్ట్గా డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తాము. అక్కడికి వెళ్తే అక్కడ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అవన్నీ కూడా మన ఆధార్ కార్డ్ నెంబర్ అవన్నీ ఫిల్ చేసి మన డీటెయిల్స్తో సిగ్నేచర్ చేసి వాళ్ళకి ఇచ్చి 48 రూపీస్ సర్వీస్ బట్టి 48 రూపీస్ అలా అయితే ఛార్జెస్ అయితే ఉంటుంది. మీరు ఎంచుకున్న సర్వీస్ని బట్టి 48 అలా ఎంత అంటే అంత ఉంటుందన్నమాట.
సో స్ప్లిట్టింగ్ అయితే 48 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇక సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు సర్వర్ వచ్చిన తర్వాత అప్లై చేస్తారనమాట. అప్లై చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్లో బయోమెట్రిక్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ తర్వాత మిగతా ప్రాసెస్ అంతా ఆఫీసర్సే చూసుకోవాలి. మరి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? అప్లై చేసిన తర్వాత మనకు మొబైల్ నెంబర్కు మనము అవన్నీ మన డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు 1 or 2 డేస్లో అప్లై చేస్తారనమాట. అప్లై చేసిన తర్వాత మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే మనం నెంబర్ ఇచ్చింటామో ఆ నెంబర్కు ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. ఆ ఎస్ఎంఎస్లో టీ నెంబర్ అనేది ఉంటుంది. అది తీసుకొని ఎలా సెర్చ్ చేయాలి, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది చూద్దాము. సో స్టేటస్ చెక్ చేసుకునే దానికి మనకు ఏపీ రేషన్ కార్డ్ .com ఓపెన్ చేయాలి. ఇక్కడ అప్లై ఫర్ న్యూ రేషన్ కార్డ్ ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా చూసినట్టు టాప్లోనే మనకు ఈ విధంగా స్టేటస్ ఓపెన్ అవుతుంది. దీనిపైన క్లిక్ ఇచ్చినామంటే ఇక్కడ హౌ టు చెక్ రేషన్ కార్డ్ స్టేటస్ ఆన్లైన్ అని ఉంది. సో ఎవరైతే అప్లై చేసి స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా గమనించండి. ఇందాక నేను చెప్పినటువంటి మెసేజ్ ఇదే అండి, AXGOVT-AP అని చెప్పేసి డియర్ అప్లికెంట్ యువర్ రిక్వెస్ట్ ఫర్ స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ వైడ్ అప్లికేషన్ నెంబర్ అనేది టీ నెంబర్ అనేది వస్తుందన్నమాట, ట్రాన్సాక్షన్ నెంబరు. సో ట్రాన్సాక్షన్ నెంబరు అనేది వచ్చి ఇక్కడ ఎన్ని రోజులకి ప్రాసెస్ అనేది పూర్తవుతుంది అంటే 180 డేస్కి పూర్తవుతుంది. యూ కెన్ ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అట్ ద లింక్ అని VSWSonline.ap.gov.in అనేది ఇక్కడ మనము చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేయాలంటే ఫస్ట్ మనము టీ నెంబర్ని ఈ విధంగా నమోదు చేసుకోవాలి, పక్కన నోట్ చేసుకున్న తర్వాత టీ నెంబర్లో ఒక టీ అనేది ఉంటుంది. తర్వాత మిగతా 9 ర్యాండమ్ నెంబర్స్ అయితే ఉంటాయి. తర్వాత ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, VSWS ఆన్లైన్ అని. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ మనము సర్వీస్ రిక్వెస్ట్ దగ్గర టీ నెంబర్ అంతా మొత్తం ఎంటర్ చేయాలి. సో టీ నెంబర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ విధంగా అంతా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత సబ్మిట్ కొడితే మనకు క్యాప్చా అనేది వెరిఫికేషన్ అడుగుతుంది. సో ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకైతే ఫైనల్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, సెక్రటేరియట్ నేమ్, సర్వీస్ స్ప్లిట్టింగ్ కార్డు, సిటిజన్ నేమ్ ఎవరైతే అప్లై చేశారో అప్లికెంట్ నేము, అలాగే ఎన్ని రోజులు గరిష్టంగా ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పేసి, తర్వాత స్టేటస్ ఏముంది, పెండింగ్ ఉంది. సో ఫస్ట్ వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెస్ అనే వారు అప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈకేవైసీ మన బయోమెట్రిక్ అండి. సో మన బయోమెట్రిక్ 3 రోజుల లోపల అయిపోవాలి. 3 రోజుల లోపల అయిపోతే ఆన్ ద స్పాట్ మనకు 7 డేస్లో ఈ యొక్క వార్డు రెవెన్యూ సెక్రటరీ అనే వారు అప్రూవ్ చేసినట్లయితే తహసీల్దార్కి వెళ్తుంది. ఇక్కడ 170 రోజుల్లో ఎప్పుడైనా అప్రూవ్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రతి చోట డేట్ అయితే ఉంటుంది, ఎప్పుడు రిసీవ్ అయింది, వారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళింది, వారు యాక్షన్ టేకెన్, వాళ్ళు ఎప్పుడైతే రియాక్ట్ అయ్యారనేది. సో ఈ విధంగా ప్రతిదీ డేట్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్. సో మరి డౌన్లోడ్ ఎట్లా అంటే ఇంకా కొత్త రైస్ కార్డులు అనేది డౌన్లోడ్కి రాలేదండి. కొత్త రైస్ కార్డులు అనేది డౌన్లోడ్కి వచ్చినట్లయితే ఇది ఏపీ రేషన్ కార్డ్ .com అనే వెబ్సైట్లో మీరైతే తరచుగా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో కొత్త రేషన్ కార్డ్ అనేది మనకు కొత్త రేషన్ కార్డు కోసం అన్ని సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సచివాలయం నుంచి ఫోన్ వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరూ ఆధార్ కార్డు పట్టుకెళ్ళి బయోమెట్రిక్ వేయాలి. ఆఖరు తేదీ లేదు. సో అప్లై చేసిన 21 రోజుల్లో కొత్త కార్డులు అయితే వస్తాయని చెప్తున్నారు, కానీ ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు. కొత్త పేర్లు యాడ్ చేస్తున్నారు. అలాగే పాత కార్డుల స్థానంలో జూన్లో స్మార్ట్ కార్డులు అయితే జారీ చేస్తారు. స్మార్ట్ కార్డ్ అంటే మనకు ఏటీఎం కార్డు లాగా ఒక చిప్ అయితే ఉంటుందండి, సిమ్ కార్డుకు ఉన్నట్టుగా. ఆ యొక్క స్మార్ట్ కార్డ్ అంటే ఈ విధంగా చిన్న సైజు ఉండి ఒక చిప్ అయితే ఉంటుంది. సో రేషన్ కార్డులో కూడా ఈ విధంగా అప్గ్రేడ్ చేయడం అనేది గర్వించదగ్గ విషయం అనే చెప్పవచ్చు. ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.